అమలాపురంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 75 ఏళ్లుగా ఎంతో వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమలాపురం కూరగాయల వర్తకులు అంతా కలిసి చేసిన కోలాట నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ వేరే ఇతర ప్రోగ్రాంలు కాకుండా ఈ రికార్డింగ్ డాన్సులు, డాన్స్ బేబీ డాన్సులు, ఈ సినీ ఆర్కెస్ట్రాలు ఇవన్నిటికి వ్యతిరేకంగా మేము వాటన్నిటిని పక్కకు పెట్టేసి కోలాటం అనేది కొన్ని రూరల్ గ్రామాలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న విద్య. ఇది చిన్నప్పుడు పుట్టాక ఇలాగ మా దశమి నవరాత్రులకి సెడి తాలికాన ఎలాగో అలాగే కొన్ని గ్రామాలు ఈ కోలాటం, మురళీ కోలాటం అనేది బాగా నేర్చుకుంటాం. మా విద్య మాకు అదొక ఇంట్రెస్ట్. మేము ఎంత దూరాన్ని ఉన్నా ఈ గణపతి నవరాత్రులకి ఇది 75వ సంవత్సరం ఈ మార్కెట్లో జరిగే ఉత్సవం. అలాగే మేము ఎంత దూరాల్లో ఉన్న ఈ కోలాటం కోసం ప్రత్యేకించి వస్తూ ఉంటాం. ఈ కోలాటం దెబ్బ మాకు వినిపించేసరికి మా నరనరాల్లో ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంటుంది. దీనివల్ల ఈ కోలాటం అనేది చిన్న పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా ముసలోళ్ళ కాడి నుంచి అందరూ కూడా వేస్తూ ఉంటారు. అలాగే వచ్చే యువత కూడా జనరేషన్ కూడా ఈ కోలాటాలు నేర్చుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము వాటన్నిటిని ఇతరత్ర కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఈ కోలాటం అనేది ఇక్కడ వేస్తూ ఉంటున్నాం. ఇయర్ కూడా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి వేరే రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఈ సినీ ఆర్కెస్ట్రాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ కోలాటాన్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు కోలాటం నేర్చుకోవాలన్న ఆనందంలో మేమంతా ఉన్నాం. అలాగే దీనికి అందరూ సహకరించి మన వినోద కార్యక్రమాలు చాలా చేసేవాళ్ళం. కానీ ఈసారి మన సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా కోలాటం, భజన కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు అలాగా మన సంస్కృతిని అద్దం పట్టేలా చేయటం, ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అయితే మా మార్కెట్లో అనాదిగా చాలా ఏళ్ళ నుంచి మరి మేము కోలాటం అది వేస్తూ ఉంటాం, మురళీ కోలాటం. అయితే ఈసారి మేమే వేరే అతిథుల్ని రప్పించుకుని వాళ్ళతో పాటు మేము కోలాటంలో పాల్గొనడం జరిగింది.